వెల్కమ్ టు ఎయిర్పాక్ న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు. అప్పులు లేని వాడు కూడా నీతులు చెప్పగలడని చెప్పేసి ఈ రోజు మనకి చూడడం జరుగుతుంది. మరి ఆ సంగతి అలా ఉంచగా 2 కోతులు హైదరాబాద్ లో ఉన్న జూలో నుంచి తప్పించుకొని ఇక్కడెక్కడో తిరుగుతూ నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అని డిబేట్ చేసుకుంటున్నట్టు మనకి సీక్రెట్ గా అందిన సమాచారం. బాపట్లకి నా వల్ల పేరు వచ్చింది అంటున్న దొరగా అయితే వచ్చిన అది పట్టుకో అంటున్న అక్కడి యువత. వెళ్ళి ఏదైనా పని చేసుకోవచ్చు కదరా అంటున్న యువత. మేము ఇలాంటి నిబ్బా చేష్టాలే చేస్తామంటున్న నిబ్బా యువకులు. అయితే మొక్కలే అంటున్న యువత. ఈ దెబ్బ ఎంత యూజ్ చేసుకోకుండా లేదు, నువ్వు వండరా నీకు చెప్తా నీ సంగతి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడితో మనకెందుకులే కానీ వెల్కమ్ టు సుల్తాన్ బాస్. ఎందుకు నేనే అనుకుంటున్నాను లేదు, మళ్ళీ మనకేముంది కానీ మనం ఇంకెప్పుడైనా మాట్లాడుతున్నాం. ముందే వీడియో చూసేయండి. వీడి భక్తుడు ఏదో చెప్తున్నాడు, అదంటే ఏదో చూసేయండి. నేనేం చెప్పాను రా, నువ్వు తీసుకుని వచ్చింది చూడమంటున్నాను. ఓ పందికొక్కులు అరుస్తావు, ఏదో పెట్టు చూసి తగలెడతా. చిన్నప్పుడు ఈయన్ని కూడా ఎవడన్నా రోడ్డు మీద వదిలి తప్పాల్సింది. ఈ దరిద్రం మనకు తప్పేది. మనం కలిసి ఉండమని తెలిసి కూడా ఇప్పటికీ నిన్ను వదులుకోలేకపోతున్నా అంటే అర్థం చేసుకో. ఆహా, అర్థం చేసుకోవాలా? చిన్నప్పుడు అదే టైంలో నేనేం అర్థం చేసుకునేవాడినో తెలుసా? నాకు తెలుసు, నువ్వు చిన్నప్పుడు నీ చెడ్డీ మీద ముడ్డి పగిలే అంత కొట్టించుకునేవాడు అని నాకు తెలుసు. నేను నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ప్రతిసారి ఏంటి ఏంట్రా, నీవేంక అయిపోలేదా? ప్రతిసారి దీనేంటి? అసలు ఇలాంటివన్నీ చూస్తే ఎవడని ఏమంటారు తెలుసా? నీ పిల్ల నా మీద ఎందుకురా పడరుస్తావు? ఉబ్బిపోయిన జీడిపప్పు ముఖం వేసుకొని కొట్ట ఈ టెప్పకెట్టి కొట్టే జీడిపప్పు ముఖం కాకపోయినా ఏదో పందికొక్క ముఖంలే. ఇంకోసారి అలా అన్నావు అనుకో, ఈప్ మీద కాదు గొద్ద రోయ్. సర్లే, ముందు వచ్చిన పని గాని. ఓకే, అలా అన్నావు బాగుంది. ఇప్పుడు వచ్చేస్తున్నారు మన నిబ్బా యువకులు. మరి ఆలస్యం చేయకుండా వెల్కమ్ చేసేద్దామా? మా నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా దింగమా. చదువుకోండ్రా అని పంపిస్తే కలికాలంలో కాకుల చేత కొత్త దింగించుకోవాలని చెప్పి ఇంటి ఏదో అనుకున్నా. ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకటేనాను, ఇవన్నీ చూస్తే మైండ్. నువ్వు ఫస్ట్ వేరే వీడియో పెట్టు. ఓకే, ఇప్పుడు చూడు మర్యాద అంటే ఏంటి చూపిస్తా. ఒరే ఒరే, ఏంట్రా నువ్వు చేస్తావు? నువ్వు చూపించేది మర్యాద కదరా. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పు వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పు అది అది మర్యాద అంటే. నీ అబ్బా మర్యాద చూపిస్తా అని ఇది చూపిస్తావా? ఏంటంటే ఇలాంటి ఎన్ని వీడియోలు నీకు వస్తున్నాయో లేకపోతే నువ్వు కావాలని టార్చర్ చేయడం చూపిస్తున్నావు. సర్లే అరవకు, నీకు ఇలాంటి రీల్స్ కాదు, మంచి Q&A రీల్స్ పెడతా. దమ్ము అంటే దానికి సమాధానం చెప్పు. అట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది అట్లా చేస్తే? కామెంట్ చేయండి, ఫాలో చేయండి మంచిగా. ఏం పెడుతున్నావురా? అసలు ఏంట్రా ఇవి? అలా చేస్తే ఏమొస్తుందా? కొత్త నుంచి కొడితే నోట్లోంచి వస్తుంది. ఎవర్రా వీళ్ళంతా? నీ అప్ప ఇంకోసారి ఇలాంటి పెట్టి అనుకో, నీకు వస్తుంది కింద నుంచి. సర్లే, ప్రతిదానికి ఎందుకు అంత కోపం? ఒక్క వీడియో వస్తా, ఇప్పుడు చూడు. నీ అప్ప ఇప్పుడు కనుక ఇది బాగాలేకుండా ఉండాలి, నా చేతులు అయిపోతావు నా కొడక. ఏమైందిరా వాడికి? 30 ఏళ్ళ నుంచి మూల సంఖ్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏంట్రా అరుపు? వాడు వాడి వాల్కం. సరే, ఇప్పుడు నీకు ఒక షాకింగ్ వీడియో పెడతాను, అది ఎలా ఉందో చెప్పు. నీ అబ్బ
మంచి రీళ్లు తేరా అంటే ఎత్తి ఎత్తి ఇలా టార్చర్ చేయడానికి ఇలాంటి వీడియోలు తెస్తారో ఉండరా నీ అప్ప నీ పని చెప్తాను. రే 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 వద్దురా అలా అంటున్నారా పరుగు పోతురా రే 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 వద్దురా ప్లీజ్ రా రే రే. లాస్ట్ వరకు వచ్చావంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ వేసిపోమా. వేసేసావు నాకు తెలుసు. వేసేయ్ 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 వేసేయ్.